హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ని రద్దు చేసింది. ఒకప్పుడైతే 2 సంవత్సరాల కోర్సుకు గాను 2 సార్లు ఎగ్జామ్స్ రాయాలి కదా, కానీ ఈసారి మాత్రం అది కేవలం సెకండ్ ఇయర్లోనే ఉంటుంది. ఈ ఫస్ట్ ఇయర్లో కూడా ఓన్లీ కాలేజ్ వాళ్ళు ఎగ్జామ్స్ని నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ బోర్డుకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. స్టూడెంట్స్ పడుతున్న ఒత్తిడిని గ్రహించిన ఇప్పటి గవర్నమెంట్ మరియు ఇంటర్మీడియట్ బోర్డు కలిసి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కేవలం వాళ్ళ యొక్క అభిప్రాయం మీదే కాకుండా ఈ నెల 26 వరకు సమయం ఇచ్చింది. ఈలోపు విద్యార్థులు లేదా వాళ్ళ తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుని తీర్పును అందిస్తుంది. మరియు దీంతో పాటు సిలబస్లో కూడా మరికొన్ని మార్పులు చేస్తున్నారు. ఎందుకంటే మెయిన్స్ మరియు ఎంసెట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఇప్పుడు మన దగ్గర ఉన్న సిలబస్లో తగిన ఇన్ఫర్మేషన్ లేదని ఎన్సీఈఆర్టీ సిలబస్ని ఇందులో యాడ్ చేస్తున్నారు. సో అందుకే సిలబస్లో కూడా కొన్ని మార్పులు తెస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం జేఈ మెయిన్స్కి అటెండ్ అవుతున్న స్టూడెంట్స్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎక్కువ మంది అటెండ్ అవుతున్నారు. 2024లో మెయిన్స్కి అప్రాక్స్గా 14 లాక్ స్టూడెంట్స్ అప్లై చేసుకుంటే అందులో 1,30,000 మంది అంటే 8.8% ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి అప్లై చేసుకున్నారు. ఇది మన కంట్రీలో సెకండ్ హైయెస్ట్. అండ్ ఈవెన్ నీట్కి కూడా 23 లక్షల మంది అప్లై చేసుకుంటే కేవలం మన ఆంధ్రప్రదేశ్ నుంచే 65,000 మంది అంటే 2.8% స్టూడెంట్స్ అప్లై చేసుకున్నారు. సో నేషనల్ కాలేజెస్ మీద మా స్టూడెంట్స్ చూపిస్తున్న ఇంట్రెస్ట్కి గాను ఈ సిలబస్ని వాళ్ళు మార్చాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కారణంగా స్టూడెంట్స్ యొక్క ఒత్తిడి తగ్గడం మరియు ఎడ్యుకేషన్ క్వాలిటీ పెరగడంతో పాటు ముఖ్యంగా గవర్నమెంట్కి టైం ఇంకా కోట్లాల్లో మనీ కూడా సేవ్ అవుతుంది. దీంతోపాటు స్టూడెంట్స్కి కూడా చదవడానికి ఎక్కువ సమయం ఉంటుంది. మరి ముఖ్యంగా ఐపీఈ ఎగ్జామ్స్ ఉండవు కాబట్టి మెయిన్స్ ఇంకా ఎంసెట్కి వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి మరింత ఎక్కువ సమయం దొరుకుతుంది. ఈ మొత్తం మీటింగ్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అన్నీ చాలా బాగున్నాయి. కానీ 2020లో ఏపీ గవర్నమెంట్ ఒక జీవోని పాస్ చేసింది. అదేంటంటే ఇంటర్మీడియట్ కాలేజెస్ పర్ ఇయర్కి 25,000 ఫీజు కింద కలెక్ట్ చేసుకోవాలని చెప్పింది. కానీ ఈ రోజు కూడా ఏ ఒక్క ఇంటర్మీడియట్ కాలేజ్ దీన్ని ఫాలో అవ్వడం లేదు. అందుకే తెలివిగా ట్యూషన్ ఫీజు అనే పేరుతో కాకుండా కోచింగ్ క్లాసెస్ అనే పేరుతో లక్షలాది అమౌంట్ని తీసుకుంటున్నారు. దీని గురించి కూడా వాళ్ళు ఈ మీటింగ్లో మాట్లాడితే బాగుండి అనిపించింది. మరి విషయం మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ వాళ్ళు మొదట తీసుకున్న ఈ 2 నిర్ణయాలు కూడా మీకు ఎలా కనిపించాయో కమెంట్ చేయండి. ఈ వీడియోకి అంతే. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.